మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడింది టీడీపీ నేతలే. మాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్ వ్యవహారం మొత్తం బయటపడుతోంది. ఆ అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 201, 202 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కి పాల్పడ్డారు. టీడీపీ మూకలు రెచ్చిపోతున్నా కూడా ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రం బయట వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓటేసేందుకు వస్తుండగా వారిని అడ్డుకుని దాడులకు తెగబడ్డాయి టీడీపీ మూకలు. ఓటర్లు బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగే దాడులకు తెగబడ్డారు టీడీపీ నేతలు. ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్కి పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు ఎన్నికల అధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు పిన్నెల్లి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రిగ్గింగ్ ని అడ్డుకునేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కూడా పిన్నెల్లిని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. అయితే టీడీపీ రిగ్గింగ్ ని ఆపేందుకే ఈవీఎంను పగలగొట్టామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వీడియోను పోలీసులు బయటపెట్టలేదు. మొత్తం ఫుటేజ్ బయటపెడితే టీడీపీ రిగ్గింగ్ బయటపడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఆ వీడియోలు బయటపెట్టకుండా టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి వీడియోలన్నీ కూడా. అసలు తప్పెవరిదే అని అర్థమవుతోంది, కానీ ఇంకా చాలా ఫుటేజ్ ఉంటుందంటున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? బిందు, మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల పోలింగ్ నాడు ఏ విధంగా అరాచకం సృష్టించిందో, ముఖ్యంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న ఏ విధంగా రిగ్గింగ్ చేసిందో అన్న అంశం ఇప్పుడు ఒక్కొక్క వీడియోతో కూడా బట్టబయలవుతుంది. ముఖ్యంగా రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో ఏదైతే ఇప్పుడు వివాదం నడుస్తుందో, పోలింగ్ బూత్ సంబంధించినటువంటి 201, 202 పోలింగ్ బూతుల్లో ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. ఇందులో చాలా స్పష్టంగా దీనికి సంబంధించి ఈ ఘటన కంటే ముందు జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అక్కడ 2 బూతులు కూడా క్యాప్చర్ చేసింది. 201, 202 పోలింగ్ బూతులు రెండింటినీ కూడా పాల్వాయి గేట్లు. అది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కానీ, అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పైన కూడా దాడి చేసి కొట్లాడి దాడి చేసిన తర్వాత ఆ బూత్లు క్యాప్చర్ చేసి అక్కడ రిగ్గింగ్ పాల్పడింది. సో రిగ్గింగ్ పాల్పడినటువంటి నేపథ్యంలోనే అక్కడికి ఆ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లడం కానీ, అక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి రిగ్గింగ్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని అంశం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఆ పోలింగ్ బూత్లు ఉదయం నుండి కూడా ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ అరాచకం సృష్టించారు. ఓటర్లు ఓటేసేందుకు లైన్లోకి వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి తరిమేసినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. స్పష్టంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సామాన్యుల పైన రాళ్లతో దాడి చేస్తా ఉన్నారో, భౌతికంగా దాడి చేస్తా ఉన్నారో, అక్కడి నుండి తరిమేస్తా ఉన్నారో చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అక్కడ పోలింగ్ జరగకుండా స్వేచ్ఛగా పౌరులు ఎవరు కూడా ఓటుకు వినియోగించుకోకుండా అడ్డుకొని అక్కడ పూర్తిగా ఆ బూత్ ని క్యాప్చర్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ పాల్పడ్డారు. ఆ పాల్వాయి గేట్లో ఉన్నటువంటి 201, 202 పోలింగ్ బూతుల్లో. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఈవీఎం బద్దలు కొట్టాల్సి వచ్చింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతుంది. ఎందుకంటే దానికంటే ముందు ఉదయం నుండి ఆ పోలింగ్ బూత్ లో ఏం జరిగింది, ఉదయం నుండి అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా బయట పెడితే తెలుగుదేశం పార్టీ నాయకుల బండారం బట్టబయలవుతుంది. పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఆ మొత్తం ఫుటేజ్ ని బయట పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ పోలింగ్ స్టేషన్ లో ఉదయం నుండి కూడా ఆ బూత్ ని క్యాప్చర్ చేసి టీడీపీ నేతలు అడ్డగోలుగా రిగ్గింగ్ పాల్పడ్డారు. అందుకనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన అంశం చెప్తున్నారు. బిందు, సతీష్, ఒక విషయం, అక్కడ పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు అని నిర్ధారించింది కూడా ఈసీనే. ఆ మేరకు ట్రాన్స్ఫర్లు కానీ సస్పెన్షన్లు కానీ చూసాం. మరొక వైపు అసలు ఫుటేజ్ విడుదల చేయకపోవడం కూడా చూస్తున్న పరిస్థితి. సో 2 కాంట్రాస్ట్లు, ఒకవైపు ఇబ్బందులు జరిగాయి లేకపోతే వాళ్ళు సరిగా వ్యవహరించలేదని చెప్తూనే మరొక వైపు దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ లో వ్యవహార శైలి కూడా కనబడుతోంది మనకి.
చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇది పూర్తిగా గతంలో, ఎందుకంటే ఈసీ నియమించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నతాధికారులు కానీ ఆ క్షేత్రస్థాయి ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ల వరకు కూడా అక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి వ్యవహారం నడిపించారు. ఎన్నికల నాడు తెలుగుదేశం పార్టీతో పూర్తిగా చేతులు కలిపినటువంటి నేపథ్యంలోనే అక్కడ హింస పేట్రిల్లింది. ఇగో ఈ విధంగానే బూత్ క్యాప్చర్ జరిపి దాడులు దిగబడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈసీ తర్వాత ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా అంశం చాలా స్పష్టంగా పేర్కొంది. బదిలీలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యారన్న అంశం స్పష్టమవుతుంది. సో ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఈసీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కుమ్మక్కయ్యారు కాబట్టి ఇంత దర్జాగా బూత్ క్యాప్చరింగ్ చేశారు. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమే అక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ ఎన్నికలకి ముందే పోలీసులను మార్చడం కానీ 48 గంటలు 72 గంటల ముందు కూడా కొంతమంది పోలీస్ సిబ్బందిని మార్చడం కానీ, ఎక్కడైతే హైలీ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పోలీసుల్ని పెట్టమని చెప్పినా సరే పెట్టకొని, ఇప్పుడు ఇదే తుకారం ఏదైతే ఈ పాల్వాయి గేట్ ఏదైతే ఉందో ఈ గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ స్వయంగా ఎమ్మెల్యే చెప్పారు అక్కడ అదనపు బలగాలు పెట్టాలని చెప్పినా సరే పోలీస్ సిబ్బందిని నియమించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర్తిగా సహకరించారు. అందుకనే ఉదయం నుండి కూడా రిగ్గింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రిగ్గింగ్ అడ్డుకునే క్రమంలో రిగ్గింగ్ కోసం అక్కడున్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఒక అనుమానం ఉన్నా, లేదా వాళ్ళు బీసీలు ఎస్సీలు అన్న అనుమానం ఉంటే చాలు అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని రానివ్వకుండా వాళ్ళ రాళ్లతో కొట్టి తరిమేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఈవీఎంలు ధ్వంసం చేయడానికి కూడా మనం చూస్తే పక్కన ఉంటే తుమ్మరకోటలో కూడా 3 ఈవీఎంలు, జట్టిపాల్లో 1 ఈవీఎంను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి రిగ్గింగ్ జరగకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం కల్పించాలని ఎమ్మెల్యే పోలీసులకి రిటర్నింగ్ అధికారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నా సరే అక్కడ పోలీసులు స్పందించలేదు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ రిగ్గింగ్ యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ పాల్పడింది. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళపైన దాడులు చేసింది. మహిళలను సైతం అక్కడ తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు అక్కడ పూర్తిగా కొల్యూడైన అంశం ఎవరైతే ఈసీ ఆ పోలీస్ అధికారులు నియమించిందో అదే ఈసీ అక్కడ నిర్ధారించిన తర్వాత సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఇందులో పోలీసుల పాత్ర పైన మరింత అనుమానం రావడానికి కారణం కేవలం ఆ విజువల్స్ లో 1 నిమిషం విజువల్ మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా పోలింగ్ జరిగిన వెంటనే అక్కడ చేరినటువంటి పోలీస్ అధికారులు చేరినటువంటి విజువల్ మాత్రం. ఇది ఒక కుట్రపూరితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఎల్లో మీడియాకు విడుదల చేసినటువంటి వీడియో. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది, మొత్తం ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు, ఆ 1 నిమిషం మాత్రమే ఎందుకు బయట వచ్చింది అన్న అంశం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటుగా ఉదయం నుండి ఆ బూత్ లో ఏం జరిగింది, మిగిలినటువంటి 7 ఈవీఎంల చోట తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వంసం చేస్తే వాటికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదన్న చోట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతకు ముందున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మొన్న ఈసీ చర్యల కంటే ముందున్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది ఏ విధంగా కుమ్మక్కయ్యారు, కొల్యూడయ్యారనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ రిగ్గింగ్ జరిగేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ లేదా కార్యకర్తలుగా చేసేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఓటర్లను భయపెట్టడం, బెదిరించడం, వాళ్ళు తరిమి కొట్టినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్న అంశం అయితే ఇప్పుడు ఈ వీడియోల ద్వారా రుజువవుతుంది. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా దాడులు చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని కొడుతున్నటువంటి పరిస్థితి, పోలింగ్ బూత్ దగ్గర నిలబడితే వాళ్ళు కొట్టేటువంటి పరిస్థితి, తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి, దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి పాల్వాయి గేట్ లో చోటు చేసుకుంది. దానిపైన రిగ్గింగ్ ను అడ్డుకొని రిగ్గింగ్ పాల్పడి ఇప్పుడు ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగినటువంటి పోలింగ్ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన మొత్తం ఫుటేజ్ ని బయట పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బిందు అంటే సతీష్, ఒకవేళ ఇప్పుడు రిగ్గింగ్ చేస్తున్నారు, బూత్ క్యాప్చర్ కి పాల్పడుతున్నారు అని చెప్పి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఒక విషయం. ఆ అభ్యర్థి వెళ్తే కేవలం అంటే వాళ్ళు ఒకవేళ రిగ్గింగ్ చేసుకుంటే అలా వదిలేసి కామ్గా వదిలేయాలన్నమాట. వేరే ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం మనం చెప్పినట్టు. తుమ్రుకోటలో కానివ్వండి, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ సిట్ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా వరుసగా, ఇందులో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి, కేవలం అప్పుడు పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్లు వీటిపైనే డిపెండ్ అయి దర్యాప్తు జరుగుతోందా, లేకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగిందా ఫుటేజ్ అంతా చూస్తున్నారా, ఏం జరుగుతోంది?
ఖచ్చితంగా వీటిపైన పరిశీలించాల్సిన అవసరం ఉంది. సిట్ దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకెళ్లబోతుంది. ఎందుకంటే ఇది లోతైన ఆ దర్యాప్తు. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంబటి రాంబాబు నేతృత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిన్నెల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా గురజాల ఆ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అందరూ కూడా ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడిందో అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్లు ఇచ్చి అక్కడ వెబ్ కాస్టింగ్ మొత్తం మీరు చెక్ చేయండి. ఆ ఫుటేజ్ లో రిగ్గింగ్ జరిగిన అంశం మీరు నిర్ధారించుకున్న తర్వాత అక్కడ మీరు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసినప్పటికి కూడా ఎన్నికల కమిషనర్ ముందే అసలు రీపోలింగ్ అవసరం లేదంటూ, ఈవీఎంలు ధ్వంసం చేసిన చోట కూడా రీపోలింగ్ అవసరం లేదు, డేటా ఉందంటూ పూర్తిగా రీపోలింగ్ జరగనివ్వకుండా ఉన్నట్టు పరిస్థితి. మరొక వైపు వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ ని పరిశీలిస్తే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకం ఇదే మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్ చేసిన ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా సత్తెనపల్లిలో 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంబటి రాంబాబు గారిని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గురజాల్లో జరిగినటువంటి దౌర్జన్యాలపైన ఫిర్యాదు చేశారు. వాటన్నిటిపై ఫుటేజ్ ని ఎందుకు పరిశీలించలేదు, ఎందుకు వాటికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ని ఇలా బయటకు వదలలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి రిగ్గింగ్ ని ఎందుకు ఆ వీడియోలను బయట పెట్టడం లేదన్న అంశాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో ఇప్పుడు సిట్ ఖచ్చితంగా సిట్ ఈ కేసులకు సంబంధించి సిట్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇందులో ఏ విధంగా పోలీసులు కుమ్మక్కయ్యారు, అంతకు ముందున్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారన్న అంశాన్ని ఇప్పటికే ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. సో ఇప్పుడు సిట్ దృష్టికి కూడా నిన్న ఫిర్యాదు చేసింది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సిట్ ఖచ్చితంగా వీటన్నిటిని కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం. ఎందుకంటే కేవలం ప్రాథమిక దర్యాప్తులో నివేదిక మాత్రమే ఇచ్చింది సిట్. ఇంకా కేసు బై కేసు, ఎఫ్ఐఆర్ బై ఎఫ్ఐఆర్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని డిమాండ్ చేస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఏదైతే పాల్వాయి గేటుకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మొత్తం ఫుటేజ్ బయట పెడితే ఏ విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టించిందో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సామాన్య ఓటర్లపైన దాడులు చేసి తరిమి కొట్టిందో బట్టబయలవుతుంది ఖాయం. అదేవిధంగా మరొక వైపు మిగిలినటువంటి టీడీపీ ధ్వంసం చేసి 7 ఈవీఎంలకు సంబంధించి ధ్వంసం చేసినటువంటి ఫుటేజ్ ను బయటపెడితే ఏ విధంగా టీడీపీ రిగ్గింగ్ పాల్పడేందుకు అంశం కూడా బయటపడుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సతీష్, మరొక పక్క ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ఒకవైపు మనం చూస్తున్నాం. అటు టీడీపీ నేతలకు సంబంధించి కోర్టు రిమాండ్ కూడా విధించింది. దానికి సంబంధించి ఏం మాట్లాడట్లేదు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ వెర్షన్ ని మాత్రం తెగ ప్రచారం చేస్తున్నారు. అంటే చాలా స్పష్టంగా వాస్తవానికి ఈవీఎంలని అత్యధికంగా ధ్వంసం చేసింది, ఈవీఎంలని ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అడ్డుకున్నది, రిగ్గింగ్ పాల్పడింది కూడా తెలుగుదేశం పార్టీని. అంతేకాకుండా ప్రజల మీద దాడులు చేసి హింసను పేట్రేగేలా చేసింది కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కవడం వల్లే 2 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు, అదేవిధంగా ఒక ఎస్పీ బదిలీ అయ్యారు. ఆ ఘటనలన్నీ కూడా టీడీపీ నేతలు చేసినటువంటి ఘటనలు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాల వల్ల, వాళ్ళకి సహకరించడం వల్ల జరిగినటువంటి హింస పేట్రేగింది. ఎంత హింస అంటే టీడీపీ చేసినటువంటి హింస వల్ల భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక పోస్ట్ పోల్ వైలెన్స్ నమోదైనటువంటి రాష్ట్రంగా ఈసీ రికార్డులోకి ఎక్కింది. దీనికి అంతటికి కారణం అటు గురజాల్లో గాని, నర్సరావుపేటలో స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. గురజాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటుగా సామాన్యులైనటువంటి బీసీలు, ఎస్సీల పైన కూడా ఇంటి మీదకి వెళ్లి దాడి చేసినటువంటి పరిస్థితి. ఇది మాచర్లలో కూడా అదే జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. మహిళల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు. మహిళలను కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తాడిపత్రుల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని అయితే పోలీసులే కలిసి కొల్లుడే ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ అరాచకాలన్నీ సృష్టించి భయభ్రాంతులకు గురి చేసింది అదే. ఇక్కడ రిగ్గింగ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసినప్పుడు అదొక్కదాన్ని ప్రచారం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి హింస మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చేసిందన్న అంశం అయితే చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజలకు తెలుసు బిందు. ఓకే సతీష్, రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లు 201, 202 ఈ 2 చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ కి పాల్పడ్డారు. టీడీపీ మూకలు రెచ్చిపోతున్న ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది? మా కరెస్పాండెంట్ అశోక్ ఇదంతా జరుగుతున్న టైంలో అక్కడ నుంచి లైవ్ రిపోర్ట్ చేశారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి అశోక్, చూస్తున్నాం ఈ 2 చోట్ల 201, 202 పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లు అని చెప్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారా?
బిందు కేవలం అంటే మీరు చెప్తున్నటువంటి 201, 202 పోలింగ్ బూతులే కాదు, మాచర్ల మండలంలోని పలు పోలింగ్ బూత్ లో కూడా టీడీపీ రిగ్గింగ్ పాల్పడింది అని చెప్పేసి కూడా ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇష్యూ ఏదైతే రైజ్ అయిందో పాల్వాయి గేట్, అక్కడ మనం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు పూర్తిగా వన్ సైడ్ గా రిగ్గింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నప్పుడు కూడా వారిని దుర్భాషలు ఆడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ తిప్పి పంపిస్తూ వాళ్ళ ఓట్లనే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి తంతు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఆయన మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐతో పాటు మరొక 4 కానిస్టేబుల్ పై కూడా దాడి చేస్తూ ఎస్ఐ నేమ్ సంబంధించినటువంటి బ్యాడ్జ్ కూడా చింపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఆ ఓటర్లని ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఏదైతే రెండచింతల మండలం కారంపూడి సర్కిల్ పరిధిలోకి వస్తుంది. సర్కిల్ లో సిఐగా నూతనంగా నియమించబడ్డటువంటి నారాయణ స్వామి పూర్తిగా టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ టీడీపీకి పక్షపాతంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలకి ఆయన కొమ్ము కాసే విధంగా కూడా వ్యవహరించారు. అక్కడ పరిస్థితిని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నారాయణ స్వామి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశోక్, ఇప్పుడు మీరు చెప్తున్న ఎపిసోడ్స్ అన్ని ఏ టైంలో, అంటే పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే జరిగాయా? మీరు అబ్జర్వ్ చేసిన టైం ఏంటది? ఈ టైం ఫ్రేమ్ ఏమైనా చెప్పగలరా? బిందు, మనం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలోనే 8:20 అక్కడ పాల్వాయి గేట్ వద్దకు చేరుకున్నాం. 8:20 నుంచి కూడా దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ విధమైనటువంటి రిగ్గింగ్ జరిగింది. అక్కడ మొత్తం దాదాపు 2000 వరకు కూడా ఓట్లు ఉంటున్నటువంటి నేపథ్యంలోనే 2000 ఓట్లు కూడా వన్ సైడ్ గా టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థికే వన్ సైడ్ గా రిగ్గింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 గంటల పాటు కూడా, అంటే 9 గంటల వరకు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. 9 గంటల నుంచి కూడా కనీసం పోలింగ్ బూత్ లోపలికి కూడా వెళ్లకుండా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల నిబంధన ఏదైతుందో పోలింగ్ బూత్ కి 100 మీటర్ల దూరం వరకు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఉండొద్దు అని చెప్పేసి నిబంధన ఉన్నప్పుడు కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 150 మంది వరకు కూడా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారు. కనీసం అభ్యర్థి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని మాత్రం లోపలికి వెళ్లకుండా బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6 సార్లు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. 2 గంటల సమయం వరకు కూడా, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓపికతోటి ఉన్నారు. అయినప్పటికీ కూడా అటు రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇటు కారంపూడి సిఐ నారాయణ స్వామి కావచ్చు, అటు బిందు మాధవ్ కావచ్చు, కనీసం పదే ఫోన్లు చేసినప్పుడు కూడా ఫోన్లకు రెస్పాండ్ కానటువంటి సమయంలోనే ఆయన ఏదైతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలింగ్ బూత్ లో ఏదైతే ఇప్పుడు టీడీపీ ప్రచారం చేస్తుంది, ఈవీఎం ఏదైతే ధ్వంసం చేస్తారని చెప్పి చెప్తున్నారు, వన్ సైడ్ గా కేవలం ఒక క్లిప్పింగ్ మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉదయం 8:20 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినటువంటి తతంగా మొత్తం బయటికి వీడియో వస్తే అసలు ఏ విధమైనటువంటి రిగ్గింగ్ జరిగింది అనేది కూడా బయటి ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి కేవలం ఆ ఒక ఈవీఎం సంబంధించినటువంటి క్లిప్ మాత్రం విడుదల చేశారు. రిగ్గింగ్ సంబంధించినటువంటి క్లిప్ ని మాత్రం విడుదల చేసుకోవడం మాత్రం ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శలకు ఏదైతే దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు రిటర్నింగ్ అధికారులు. అటు కారంపూడి సిఐ నారాయణ స్వామి కూడా టీడీపీ ఏజెంట్ల వరే వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య కార్యకర్తలు, సామాన్య ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఒకేతైతే కనీసం అభ్యర్థి పోలింగ్ బూత్ పరిశీలించేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా కనీసం అతన్ని లోపలికి వెళ్లకుండా మారణాయుధాలతో దాడి చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ మనం ప్రత్యక్షంగా గమనించాం. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.